హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైన్ స్లీవ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ స్లీవ్స్ నేను ఈ లాంగ్ ఫ్రాక్కి అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ లాంగ్ ఫ్రాక్కి నెక్ వచ్చేసి కట్ వర్క్ వచ్చి బ్యాక్ డ్రాప్ అండ్ బోట్ నెక్ వచ్చిందండి. ఈ వీడియోలో నేను ఒక స్లీవ్ డిజైన్ ఇక్కడ షేర్ చేస్తాను మీతో. సో ఇలా ఉంటుందండి స్లీవ్స్ డిజైన్ అనేది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సింపుల్ నార్మల్ స్లీవ్స్ ఇక్కడ కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ ఒకసారి మీకు చెప్తాను. మీ మెజర్మెంట్స్ బట్టి మీరు ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకోవచ్చు. స్లీవ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. అంటే 10 ఇంచెస్కి స్లీవ్ రెడీ అవుతుంది. ఆర్మ్ రౌండ్ లెంత్ మార్కింగ్ నేను 3.5కి చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇలా మనం పైనుంచి కిందకి క్రాస్గా మీ ఆర్మ్ హోల్ ఎంత ఉంటే దాని హాఫ్ని ఇక్కడ పెట్టుకోవాలండి. సో నేను ఇక 16 ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఉంటే 8 దగ్గర రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే కింద స్లీవ్ రౌండ్ మీకు ఎంత మెజర్మెంట్ ఉంటే ఆ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా మీరు లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఇక్కడ లెంత్ టేప్ చూడండి, ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నాను. లెంత్ వైజ్ ఫుల్గా నేను టేప్ని ఇలా పెట్టుకుని ఆ టేప్ని పైనుంచి హాఫ్ చేశానండి. హాఫ్ చేసి మిడిల్లో ఒక మార్క్ చేసుకున్నాను నేను. ఆ మిడిల్ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆ మిడిల్ మార్క్ దగ్గర నుంచి నేను 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకున్నాను. సో టోటల్గా మిడిల్లో మనం 4 ఇంచెస్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ 1 ఇంచెస్ మార్క్ చేసుకుని కొద్దిగా మనం లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ ఒక డైమండ్ షేప్లో మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలండి. సో చూడండి, ఏదైతే 2 ఇంచెస్ కిందకి అండ్ పైకి నేను మార్క్ చేశాను కదా, మిడిల్ మార్క్ దగ్గర నుంచి మనం ఒక డైమండ్ షేప్ ఇక్కడ ఇవ్వాలండి. సో ఈ విధంగా మీరు ఒక షేప్ ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనం ఈ 2 స్లీవ్స్ ఇక్కడ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఈక్వల్గా ఇక్కడ కట్ చేసేస్తానండి. ఈ షేప్ ఏదైతే మార్క్ చేశానో మార్కింగ్ పైన కటింగ్ చేసుకుంటాను. సో ఎలా అయితే నేను స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రాసెస్తో మీరు ఫాలో అవుతే మీరు చాలా ఈజీగా ఫినిషింగ్గా ఇక్కడ స్లీవ్ డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ 2 స్లీవ్స్ని కూడా ఈక్వల్గా పెట్టుకుని కట్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత 1 స్లీవ్ నేను పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక బక్రమ్ పీస్ తీసుకున్నానండి. నేను బక్రమ్ పీస్ తీసుకుని దీన్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే లెంత్ వైజ్ ఒకసారి ఫోల్డ్ చేసుకుని తర్వాత విత్ వైజ్ ఫోల్డ్ చేసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా మనం బక్రమ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని దీనిపైన మనం ఏదైతే షేప్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మనం కలిపి పెట్టుకోవాలండి. సో సేమ్ ఈక్వల్గా మనం ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ని కలిపి పెట్టుకోవాలి. పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ ఏదైతే షేప్ నేను స్లీవ్కి ఇచ్చానో ఆ షేప్లో మనం ఈ బక్రమ్ పీస్ని కట్ చేసుకోవాలి. బయటికి 1 ఇంచెస్ బయటికి మనం ఇంకా కొద్దిగా కటింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే ఇక్కడ మనకి 2 పీసెస్ ఇక్కడ వస్తుందండి బక్రమ్ పీస్. అంటే 2 స్లీవ్స్కి మనం ఈ 2 పీసెస్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం లైనింగ్ కటింగ్ చేసుకుంటాం కదా, సో దీనికి మనం ఇలాగా యాడ్ చేసుకోవాలండి హోల్కి. సో ఒక క్లాత్ పైన మనం ఈ 2 పీసెస్ని అటాచ్ చేసుకోవాలండి. చేసుకుని సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ తీసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు అండి రౌండ్గా ఆల్ ఓవర్గా మనం స్టిచ్ చేసుకుని జాయింట్ చేయడానికి ఫస్ట్ కింద 1/2 ఇంచ్ చూడండి స్లీవ్ ఇక్కడ ఫ్రంట్ వైపు పెట్టుకున్నాను నేను. ఫ్రంట్ వైపు పెట్టుకుని దీనిపైన లైనింగ్ పెట్టుకుని ఫస్ట్ కింద మనం 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకుని దాన్ని లోపల వైపుకి తిప్పుకోవాలండి. తిప్పుకుని పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఎలా అయితే మనం స్లీవ్ లైనింగ్ జాయింట్ చేస్తాం కదా, అలా మనం స్టిచ్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి. చేసుకుని మిడిల్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. సో ఇలా మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. బక్రమ్ని నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేసుకున్నానండి. సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. సో ఈ బక్రమ్ పీస్ని మనం ఈ మిడిల్ హోల్ దగ్గర ఇలాగ సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం పూర్తిగా రౌండ్గా పిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రౌండ్గా పిన్అప్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఆపోజిట్లో మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం ఇటువైపు తిప్పి ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి స్టిచ్ చేసి తెచ్చానండి. స్టిచ్ చేసిన తర్వాత మనం కార్నర్స్లో కట్ చేసుకోవాలండి. సో ఇలా కార్నర్స్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ బక్రమ్ బ్యాక్కి తిరుగుతుందండి.
సో మనం దీన్ని ఈ బక్రం పీస్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలండి. కార్నర్స్ని కట్ చేయాలి. చేసిన తర్వాత లోపల వైపుకి ఇలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని పైన ఇంకొక కుట్టు కూడా మీరు వేసుకుంటే ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి స్లీవ్స్ది. సో చాలా ఈజీగా ఇది లోపల వైపుకి తిరుగుతుందండి. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని తర్వాత మిడిల్లో మనం ఖాళీ లేకుండా ఒక స్మాల్గా మనం డిజైన్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ 4x4 నేను ఒక క్లాత్ని స్క్వేర్ క్లాత్ని తీసుకుని మనం ఇలాగా ఫస్ట్ మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగ కార్నర్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మనం ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని లోపల వైపుకి మనం మిడిల్ పాయింట్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా మనం ఇలా సెట్ చేసుకోవాలండి ఇక్కడ. సో చూడండి కరెక్ట్గా మనం పాయింట్ అనేది మిడిల్కి వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ కూడా మనం తీసుకుని సేమ్ అదే విధంగా ఇక్కడ కోన్ షేప్లో మనం సెట్ చేసుకుని దీన్ని ఈ పాయింట్ని కూడా మిడిల్లో వచ్చేలాగా మనం చూసుకోవాలి. సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పినప్ చేసుకోవాలండి. సో ఇక్కడ పినప్ చేసుకున్న తర్వాత మనం ఆ క్లాత్ అటాచ్ చేసేలాగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం సెట్ చేసిన తర్వాత అండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడానికి మనం కార్నర్లో స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా రఫ్ చేసుకుని స్టార్ట్ చేయాలండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్లో కూడా కొద్దిగా మనం రఫ్ చేయాలండి. సో ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు అటాచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత అండి మనకి ఇలా ఉంటుంది. 2 స్లీవ్స్ని కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. చేసుకుని మిడిల్లో మనం ఈ 2 పాయింట్స్ని కలపడానికండి ఒక చిన్న పోస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఈ 2 పాయింట్స్ని కూడా ఇలా స్టిచ్ చేసి జాయింట్ చేసుకోవచ్చండి. ఏమైనా ఇక్కడ బీడ్స్ కానీ ఫ్లవర్ కానీ బటన్స్ కానీ యాడ్ చేసుకుంటే లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఈ 2 పాయింట్స్ని కలిపి నేను ఇక్కడ ఒక గోల్డెన్ బీడ్ ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం ఇక్కడ బీడ్ని అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఇక్కడ నాట్ వేసేసుకోవాలండి. వేసుకుంటే ఇలా మనకి రెడీ అయిపోతుంది స్లీవ్ డిజైన్ అనేది. సో 2 స్లీవ్స్ని కూడా నేను ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది లాంగ్ ఫ్రాక్ అయితే ఈ స్లీవ్స్. సో మిడిల్లో నేను 2 స్లీవ్స్కి ఇలా కట్ పెట్టుకున్నాండి మిడిల్లో. సో ఇక్కడ నేను ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను స్లీవ్స్. ఆపోజిట్లో పెట్టుకొని ఫ్రంట్ వైపుకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ డీప్ తీసుకుంటానండి. సో ఆపోజిట్లో పెట్టుకుని మనం డీప్ తీసుకోవాలండి. సో 1/2 ఇంచ్ డీప్ తీసుకుంటే ఈ స్లీవ్స్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి సింపుల్గా. ఎలా అయితే మనం అటాచ్ చేసుకుంటామో బాడీ పార్ట్ షోల్డర్ని జాయింట్ చేసుకున్న తర్వాత స్లీవ్ని సింపుల్గా స్లీవ్ ఎలా అయితే జాయింట్ చేస్తామో అలాగా స్లీవ్స్ని జాయింట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇలాగా రెడీ అవుతుందండి బాడీ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసేస్తాం కాబట్టి ఇలా మనకి లుక్ ఉంటుంది. పూర్తిగా మీరు ఫ్రాక్ కటింగ్ చూడాలి అనుకుంటే అండి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.